చికెన్ కాళ్ళ పదార్థాలు ఇప్పుడు చెప్పుకుందాము. చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. ఉల్లిపాయలు, టమాటో, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా ఇంగ్రీడియంట్స్, కొబ్బరి పొడి, ఆవాలు, జీలకర్ర, ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పొడి, పసుపు. ముందుగా టమాటాను, ఆనియన్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చికెన్ను కలుపుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, ఉప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా మెల్ట్ చేసుకోవాలి. దాంట్లో కారం ఇంకా ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాస్త పెరుగు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు పక్కన పెట్టుకొని గ్యాస్ మీద బాండి పెట్టి గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, మన దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా వేగే వరకు కలుపుకోవాలి. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటిపోతుంది. తర్వాత కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. అది కొంచెం వేగాక చికెన్ తీసుకొని దాంట్లో గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి కాసేపు అయ్యాక మళ్ళీ ఒకసారి కలుపుకొని దాంట్లో టమాటా ప్యూరీ వేయాలి. ఇందాక టమాటా ఆనియన్స్ మిక్సీ పట్టుకున్నాం కదా, అది పేస్ట్ వేసి పైన కొంచెం వాటర్ పెట్టి మూత పెట్టేసేయాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని రెడీ టు ద చికెన్ కర్రీ.